ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 29వ అధ్యాయము. శుని మోక్ష ప్రాప్తి. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమను ఇట్లు వివరింపసాగెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఇట్లు పలికెను. మహారాజా, అన్ని తిథులలో వైశాఖ మాసమున శుక్లపక్షమున వచ్చు ద్వాదశి తిథి సర్వ పాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశి నాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు చేయుట, చెరువు మున్నగవానిని త్రవ్వించుట అన్నియును వ్యర్థములే. ఈనాడు ప్రాతకాల స్నానము చేసినచో గ్రహణకాలమున గంగా తీరమున 1000 గోవులు ఇచ్చిన పుణ్యం వచ్చును. ఈనాడు చేసిన అన్నదానము విశిష్ట ఫలము కలుగును. ఈనాడు యముణ్ణి, పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జల కలసమును దద్దోజనము ఇచ్చిన వచ్చు ఫలము మాటలకు అందనిది, అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము. ఈనాడు సాలగ్రామ దానము, శ్రీహరిని పాలతో అభిషేకించుట, పంచామృతముతో అభిషేకించుట, పానకము ఇచ్చుట, దోసపండ్ల రసమును, చెరకు గడను, మామిడి పండును, ద్రాక్ష ఫలములను దానము చేయుట ప్రశస్తము, సర్వోత్తమ ఫలదాయకము. ఇట్టి ద్వాదశి మహిమను వెల్లడించు కథను వినుము. పూర్వం కాశ్మీర దేశమున దేవవ్రతుడు అను బ్రాహ్మణుడు కలడు. వానికి మాలిని అను అందమైన కుమార్తె కలదు. అతడు ఆమెను సత్యశీలుడు అను వానికిచ్చి వివాహం చేసెను. సత్యశీలుడు తన భార్యయగు మాలిని తన దేశమునకు కొనిపోయెను. అతడు మంచివాడే అయినను ఆమె అనిన పడదు, ఆమెకును అతడన్నా పడదు. ఈ విధముగా వారి దాంపత్యము పరస్పర అనుకూలత లేకుండెను. మాలిని భర్తను వశీకరణ చేసుకుని ఉపాయములను చెప్పమని భర్తృపరిత్యకులకు స్త్రీలను అడిగెను. వారును, మేము మా భర్తలకు చేసిన దానిని చెప్పినట్లు చేయము, మాకు కలిగినట్లే నీకును ఫలితం కలుగునని మందు మాకులను వశీకరణక ఇచ్చు యోగిని వివరములను చెప్పిరి. మాలినియు వారు చెప్పినట్లు ఆ యోగిని వద్దకు పోయి ధనము ఇచ్చి తన భర్త తనకు వశమగునట్లు చేయమని అడిగెను. యోగినికి ధనమును తన చేతి ఉంగరమును ఇచ్చెను. యోగినియు ఆమెకొక మంత్రము ఉపదేశించెను. అన్ని ప్రాణులను స్వాధీనమయ్యేడు చూర్ణము ఇచ్చుచున్నాను, దీనిని నీ భర్తచే తినిపింపుము. ఈ యంత్రమును నీవు ధరింపుము, ఇందువలన నీ భర్త చెప్పినట్లు వినును అని చూర్ణమును యంత్రమును ఇచ్చెను. మాలినియు సంతోషంతో ఇంటికి వచ్చెను. యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించెను. చూర్ణమును భర్తతే తినిపించెను. యంత్రమును తాను కట్టుకొనెను. ఆమె భర్తకు ఆ చూర్ణమును తినుటచే వ్యాధి కలిగెను. మరికొన్ని దినములకు ఏమియో అనలేనివాడు, చేయలేనివాడును అయ్యెను. దురాచారురాలోగు ఆమె భర్త మరణించినచో తాను అలంకారములను విడవవలసి వచ్చునని బాధపడెను. మరలా యోగి వద్దకు పోయెను. ఆమె ఇచ్చిన దానిని భర్తచే తినిపించెను. వాని ఆరోగ్యము బాగుపడెను. కానీ ఆమె స్వేచ్ఛగా చరించుచు విటులతో కాలక్షేపం చేయుటచే ఆమెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను. యమలోకమును చేరి పెక్కు చిత్ర విచిత్రములగు హింసలను అనుభవించెను. పలుమార్లు కుక్కగా జన్మించెను. కుక్క రూపమున ఉన్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు. సౌవీర దేశమున పద్మబంధువు అను బ్రాహ్మణుని ఇంట పనిచేయు దాసి గృహమందు కుక్కగా ఉండెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచినవి. ఒకప్పుడు వైశాఖ మాసమున ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదీ స్నానము చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదములను కడుగుకొనెను. సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో పాటు ఆ వచ్చిన కుక్క తులసి అరుగు క్రింద పడుకొని ఉన్నది. బ్రాహ్మణుడు పాదములను కడుగుకొన్న నీరు అరుగుపై నుండి జారి కింద పడుకున్న కుక్కపై పడిన. ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగెను. తాను చేసిన పాపములకు మిగులు పశ్చాత్తాపం కలిగెను. తాను చేసిన దోషముల అన్నింటినీ చెప్పి, విప్రోత్తమ, దీనురాలైన నాపై దయ ఉంచి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు చేసిన పుణ్య కార్యములను, పుణ్య ఫలమును నాకు ధారపోసి రక్షింపమని బహువిధములుగా వేడుకొనెను. కుక్క మాటలాడుట ఏమని ఆశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని తాను ద్వాదశి నాడు చేసిన ప్రాతకాల నదీ స్నానము, పూజ, కథాశ్రవణము, జపము, తపము, హోమము, ఉపవాసము మున్నగు పుణ్య కార్యముల పుణ్యఫలము ఇచ్చుటకు అంగీకరింపలేదు. కుక్క రూపమున ఉన్న మాలిని మరలా పెక్కు విధములుగా
దీనురాలై ప్రార్థించెను. బ్రాహ్మణుడు అంగీకరింపలేదు. అప్పుడు ఆ కుక్క మిక్కిలి దీనముగా, దయాశాలి పద్మబంధు, నన్ను దయచూడుము. గృహస్థు తాను పోషింపదగిన వారిని రక్షించుట గృహస్థు యొక్క ధర్మము. నీచులు, కాకులు, కుక్కలు ఆ ఇంటిలోని బల్లులను, ఉచ్చిష్టములను తినుట చేత వానికి పోష్యములై రక్షింపదగి ఉన్నవి. కావున నేను నీకు పోష్యరాలను, రక్షింపదగిన దానను. జగత్కర్తయగు యజమానియగు విష్ణువునకు మనము పోష్యులమై రక్షింపదగిన వారమై అన్నట్లుగా నేనును నీచే రక్షింపబడి దానిని బహు విధములుగా ప్రార్థించెను. పద్మబంధువు దాని మాటలను విని వెలుపలికి వచ్చి ఏమని పుత్రుని అడిగెను. పుత్రుడు చెప్పిన వృత్తాంతమును, కుక్క మాటలను విని ఆశ్చర్యపడెను. పుత్రుణ్ణి చూసి, నాయనా, నీవిట్లు పలుకరాదు. సజ్జనులు ఇట్లు మాట్లాడకూడదు. పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమాని తలుగుచున్నారు. సజ్జనులు పరోపకారము కొరకై పాటుపడుదురు. చంద్రుడు, సూర్యుడు, వాయువు, భూమి, అగ్ని, నీరు, చందనము, వృక్షములు సజ్జనుల పరోపకారమునకై మాత్రమే ఉన్నారు. వారు చేయు పనులన్నీను పరోపకారములే. వారి కొరకై ఏమీ ఉండదు. గమనించితివా? రాక్షస సంహారమునకై దదిచి దేవతలకు దయతో తన వెన్నముకను దానము చేసెను. పావురమును రక్షించుటకై శివచక్రవర్తి ఆకలిగల డేగకు తన మాంసమును ఇచ్చెను. జీమూత వాహనుడను రాజు సర్పరక్షణకై తనను గబూడునకు అర్పించుకొనెను. కావున భూసురుడు, భూమిపైనున్న దేవత, బ్రాహ్మణుడు దయావంతుడై ఉండవలెను. మనస్సు పరిశుద్ధముగా ఉన్నప్పుడు దైవము వర్షించును. మనశ్శుద్ధి లేనిచో దైవము వర్షింపదు. చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండా వెన్నెలంతటను ప్రసరింపచేయుచున్నాడు కదా. కావున నేను దీనురాలై అడుగుచున్న ఈ కుక్కను నా పుణ్యకార్యముల ఫలమును ఇచ్చి ఉద్ధరింతును అని పలికెను. ఇట్లు పలికి ద్వాదశి నాడు తాను చేసిన పుణ్యకార్యాల ఫలమును కుక్కకు ధారపోసి, నీవు పాపములు లేనిదానవై శ్రీహరి లోకమునకు పొమ్మని పలికెను. అతడు ఇట్లు పలుకుచుండగా ఆ కుక్క రూపమును విడిచి దివ్యభరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను. బ్రాహ్మణునకు నమస్కరించి కృతజ్ఞతను తెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపచేయుచు దివ్య విమానమును ఎక్కిపోయెను. స్వర్గమున పెక్కు భోగములను అనుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడగు దైవము నుండి పుట్టి ఊర్వశిగా ప్రసిద్ధి పొందెను. యోగులు మాత్రమే పొందునట్టి, అగ్నివల ప్రకాశించినట్టి, సర్వోత్తమమగునట్టి, ఎట్టి వారికైనా మోహమును కలిగించునట్టి పరమార్థ స్వరూపమగు సౌందర్యమును పొందెను. త్రిలోక సుందరిగా ప్రసిద్ధి చెందెను. పద్మబంధువు ఆ ద్వాదశి తిథిని పుణ్యములను వృద్ధి చెందుచు విష్ణు ప్రీతికరమైన పుణ్యతిథిగా లోకములలో ప్రసిద్ధి చెందెను. ఆ ద్వాదశి తిథి కొన్ని కోట్ల సూర్యచంద్ర గ్రహణముల కంటే, సమస్త యజ్ఞ యాగాదుల కంటే అధికమైన పుణ్యరూపము కలదై త్రిలోక ప్రసిద్ధమయ్యెను అని శృతదేవుడు శృతకీర్తికి వైశాఖ శుద్ధ ద్వాదశి మహిమను వివరించినని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించి చెప్పెను. ఇది వైశాఖ పురాణం 29వ అధ్యాయం సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాల కోసం పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతుల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి పాటలు, కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. స్వస్తి.